ఖమ్మం ఫ్రూట్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం నూతన గౌరవ అధ్యక్షులుగా గగర శ్రీనివాస్, అధ్యక్షులు ఎస్కే జానిమియా, ప్రధాన కార్యదర్శి ఏటుకూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్కే అబ్దుల్ నబీ, సహాయ కార్యదర్శిగా ఎన్ వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఎండి ఉస్మాన్ అలీ, గౌరవ సలహాదారులుగా ఏ మల్లికార్జున్ మరియు కమిటీ సభ్యులుగా ఎస్కే కరీం, ఎస్కే ఖాసింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మంలో వ్యవసాయ ఉత్పత్తులైన అరటి, మామిడి, జామ, సపోటా, బొప్పాయి, దానిమ్మ మొదలగు దిగుబడులు ఖమ్మం నగరంలో మార్కెట్ సదుపాయం లేకపోవడం వలన ఖమ్మంకు తక్కువ దూరంలో ఆంధ్ర ప్రాంతమైన విజయవాడ మార్కెట్కు తరలి వెళ్తున్నాయని, అందులో కొంతమంది చిన్నకారు రైతులు పండించిన వాటిని ఖమ్మం మార్కెట్కు తీసుకొస్తున్న దుకాణాలని ఖమ్మం కార్పొరేషన్ ముఖ్య కూడళ్లలో ఉండటం వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొని వారు కూడా మార్కెట్ రావడానికి భయపడి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని, ఖమ్మంలో మార్కెట్ సదుపాయం ఏర్పడితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఖరీదుదారులు, వర్తకులు వస్తారని, అందువలన రైతులకు కూడా రవాణా ఛార్జీలు తగ్గి వారి పంటలకు మంచి రేట్లు వస్తాయని మరియు సేస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని, ఖమ్మం నగరంలో పండ్ల వ్యాపారమే జీవన వృత్తిగా మలుచుకొని జీవనోపాధి పొందుతున్న 10,000 మంది జీవితాలు మెరుగుపడతాయని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పండ్ల మార్కెట్ సౌలభ్యం ఉంది, కానీ ఖమ్మం జిల్లాలో లేకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున హోల్సేల్ ఫ్రూట్ మర్చెంట్ వెల్ఫేర్ యూనియన్ను ఖమ్మంలో 2011వ సంవత్సరంలో ప్రారంభించి అప్పటి నుండి పండ్ల వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్నామని, అప్పటి నుండి మార్కెట్ కొరకు ప్రయత్నిస్తున్నామని, ఈ మార్కెట్ విషయమై గతంలో అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించామని తెలియజేశారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినప్పటికీ అప్పట్లో ఉన్న వివిధ కారణాల రీత్యా మార్కెట్ నిర్మాణం జరగలేదు. కావున గత ప్రభుత్వం బుర్హాన్పురంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం వెనుక కేటాయించిన 1 ఎకరం స్థలం మార్కెట్ ఏర్పాటుకు సరిపోవడం లేదని, దీనికి గాను అక్కడున్న మొత్తం స్థలాన్ని కేటాయించినట్లయితే పండ్ల మార్కెట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది, లేదా ఖానాపురం సర్వే నెంబర్ 321లో గల ఆగ్రో ఇండస్ట్రీ వారి గమాక్టిన్ ఫ్యాక్టరీకి చెందిన స్థలం నందు పండ్ల మార్కెట్ ఏర్పాటుకు, లేదా కొత్త బస్టాండ్ పక్కన సర్వే నెంబర్ 90లో గల స్థలంలో ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సహకరించాలని కోరారు. నా పేరు ఎస్కే జానిమియా. నేను ఖమ్మం పట్టణ ఫ్రూట్ మార్కెట్ అధ్యక్షుడిగా ఈరోజు 20వ తారీఖు 7వ నెల 2024న ప్రమాణ స్వీకారంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. దాని విషయం ఏంటంటే, ముందుగా మేము సంఘం పెట్టి సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి మేము 54 మందిగా మా కింద బతికేవాళ్ళు సుమారుగా ఒక 10,000 మందితో మేము 54 మంది పోరాటం చేస్తే మా దగ్గర 10,000 మంది పేదవాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు 10,000 మంది ఖమ్మం పట్టణంలో తోపుడు బండ్లు పెట్టుకొని, బుట్టలలో పెట్టుకొని, ట్రైన్లలో అమ్ముకొని, బస్సులలో అమ్ముకొని సుమారుగా 10,000 మందికి మేము అన్నము వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్లో అన్ని జిల్లాలలో మార్కెట్, అన్ని చోట్లలో మార్కెట్ వచ్చి ఉన్నది. కాబట్టి ఖమ్మం పట్టణానికి మరి ఎందుకు రాలేదో మార్కెట్ నాకేమీ అర్థం కాలేదు. నేను ఖమ్మంలో పుట్టి పెరిగాను. దగ్గర 45 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాను. కాబట్టి ఈసారైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అన్నయ్య తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మాకు మార్కెట్ వస్తుందని మేము చాలా విశ్వాసంగా ఉన్నాము. కాబట్టి సారు మాకు మార్కెట్ తప్పకుండా ఇస్తారని నమ్మకం మా అందరికీ, ఈ 10,000 మందికి నమ్మకం ఉన్నది. తొందరలో ఒక 2-3 నెలల్లో మాకు మార్కెట్ చూపెడితే మేమందరం షాపులు పెట్టుకొని అందరం 10,000 మంది అక్కడ బతుకుతాం. కాబట్టి మా మీద దయ చూపెట్టి సార్ నమస్కారం చేస్తున్నాం. మాకు ఎక్కడైనా మీరు ప్లేస్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వెల్ఫేర్ యూనియన్ కొత్తగా నూతన కమిటీ ఏర్పడ్డది కాబట్టి మా ఖమ్మంలో 2011లో మేము యూనియన్ స్థాపించుకున్నాం. దానికి సంబంధించి 2011 కాడ నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మార్కెట్ కోసం. మాకు మార్కెట్ రావట్లేదు. మాకు మినిస్టర్ గారు మాట ఇచ్చాడు, డిఆర్డీ ఆఫీస్ ఇస్తా అన్నాడు, మాట ఇచ్చాడు.
మాకు డిఆర్డీ ఆఫీస్ మొత్తం కావాలని మేము చెప్పాము. సార్ ఏమన్నారంటే టైం పడుతుంది ఇస్తారని చెప్పాడు. కాబట్టి ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కొన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచారు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఫైనల్కి మేము పనిచేసాం. ఫుడ్ కంపెనీ అసోసియేషన్ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము గెలిపించుకున్నాము. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు కూరగాయల మార్కెట్ వచ్చింది. ఈరోజు మా ఫుడ్ మార్కెట్కి తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు ల్యాండ్ జమచిన మా డిఆర్డీ ఆఫీస్ కానీ, జమచిన ఫ్యాక్టరీలో 5 ఎకరాలు కానీ, లేకపోతే కొత్త బస్ స్టాండ్ దగ్గర 5 ఎకరాలు కానీ మాకు స్థలాన్ని కేటాయించాలని మన తుమ్మల నాగేశ్వరరావు గారిని పదే సార్లు కలిసి ఏడుకుంటున్నాము. కాబట్టి మాకు తుమ్మల నాగేశ్వరరావు గారి మీద నమ్మకం ఉంది. కాబట్టి మాకు ఫుడ్ మార్కెట్ ఇస్తుందని మాకు ఒక ధైర్యం ఇచ్చి మీ అందరి కమిటీ సభ్యులకు కూడా మేము అందరికీ చెప్పాము. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ ఫుడ్ మార్కెట్ ఏర్పడుతుందని మీ విశ్వాసం ఉంది. దాన్ని కాబట్టి ఫుడ్ మార్కెట్ లేక ఖమ్మంలో మాకు ఫుడ్ మార్కెట్ లేక మా సరుకులు విజయవాడ వెళ్తున్నాయి, లేదు గుంటూరు, అటు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రైతులు వచ్చి ఇక్కడ మీకు మార్కెటే లేదు, మార్కెట్ లేనిది మీకు ఇక్కడ సరుకులు ఎట్లా ఇవ్వాలి ఏంది అని మమ్మల్ని క్వశ్చన్లు వేస్తుంటే మేము అన్నిటికీ సమాధానం చెప్పలేక సార్ మాకు మార్కెట్ కావాలని ఇంత ముందున్న మినిస్టర్ని కూడా ఏడుకుంటే మార్కెట్ ఇంకా మాకు రాలేదు. అయితే దాన్ని కాబట్టి మా సరుకులు మొత్తం ఖమ్మం జిల్లాకి మీరు మాకు మార్కెట్ కనుక ఇస్తే 100% మార్కెట్ ఇవ్వాలి. మార్కెట్లో మా యూనియన్ సభ్యులందరూ కలిసి మన గవర్నమెంట్కి ఆదాయం చూపిస్తాం. ఆదాయం చూపించినాకనే మాకు మార్కెట్ మంచిగా అలర్ట్ చేయాలి అని చెప్పి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు తుమ్మల గారి నాయకత్వంలో పని జరిగిద్దని మేము ధైర్యంగా విశ్వాసంగా నమ్ముతున్నాం. మీ ప్రధాన కార్యదర్శిని ఏటుకూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి. నా పేరు షేక్ అబ్దుల్ నబీ అండి. ఖమ్మం ఫ్రూట్స్ అసోసియేషన్ హోల్సేలర్స్ ఉపాధ్యక్షుడిని నేను. ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ సందర్భంగా మేము ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పరచుకున్నాం. ఈరోజు మా డిమాండ్ ఒక్కటే. 2011లో మా యూనియన్ ఏర్పడ్డది. 14-15 సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారినా మేము వేడుకుంటూనే ఉన్నాము. మాకు ఆ గవర్నమెంట్లో పని జరగలేదు. కొన్ని వేల మంది రైతులు ఉపాధి ఇక్కడ ఖమ్మం నుంచి పండ్ల వ్యాపారంలో అమ్ముకొని లాభదాయం పొందే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి దూరం ప్రాంతాలకు తీసుకుని వెళ్ళటం వల్ల వాళ్ళ పండ్లు ఖరాబ్ అయ్యి సగం ధర కూడా రాక నష్టపోతున్నారు రైతులు. అదే ఖమ్మంలో మార్కెట్ ఉండటం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది రైతులకి. ప్లస్ మాతో పాటు మేము ఆ యూనియన్లో ఉన్న 53 మంది సభ్యులము వ్యాపారం చేస్తున్నాము. మాతో పాటు కనీసానికి 10,000 మంది జనాభా లబ్ధి పొందుతున్నారు, చిరు వ్యాపారస్తులుగాను అన్ని రకాలుగా. మా డిమాండ్ ఏమంటే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్లో. ఆయన ఎంతో కృషితో పనిచేసే మినిస్టర్ వారు. ఆ మినిస్టర్ గారు మాకు మార్కెట్ ఏర్పరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. మా ఫ్రూట్ మార్కెట్ తరఫున ఈరోజు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశాం. మా ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లాలో మామిడి, జామ పంట బాగా అన్ని జిల్లాలకు, తెలంగాణలోనే ఎక్కువ పంట, ఎక్కువ దిగుబడి వచ్చే జిల్లా ఇది. ఇక్కడ నుంచి మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు హైదరాబాదు, వరంగల్, ఇతర జిల్లాలకు పోవడం జరుగుతుంది. అదే ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నెలకొల్పి ఉంటే గవర్నమెంట్కి ఆదాయంతో పాటు రైతులకి లాభం చేకూరుద్ది. ఇదే విషయం గౌరవ మంత్రివర్యులు మన్యశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి విన్నవించే విధంగా మేము మా అసోసియేషన్ తరఫున విన్నపం తెలియజేస్తున్నాం. మీరు అతి త్వరలోనే గతంలో ఒకసారి మీరు మార్కెట్ ఇస్తామని మీరు వాగ్దానం చేశారు. కాకుంటే అనివార్య కారణాల వల్ల మీ పదవీ కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవనీయులు మన్యశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వారి ఆశీస్సులతోనే ఖమ్మంలో పెద్ద భారీ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేస్తే చిరు వ్యాపారులు ఇక్కడ ఒక 10,000 మందికి ఉపాధి కల్పించిన విధంగా నాగేశ్వరరావు గారు చేసే కార్యక్రమం జిల్లా అభివృద్ధి ప్రదాత. ఆయన గారికి అన్ని తెలుసు. రైతుల క్షేమం, రైతుగా ఆయనకు అన్ని విధాలుగా అన్ని రైతు బాగోగులు తెలిసే మంత్రివర్యులుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ తక్షణం ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతూ
చిరు వ్యాపారులకి 10,000 మందికి ఉపాధి కల్పించే మార్కెట్ని ఏర్పాటు చేస్తున్నాం.